నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. క్రీడల పోటీల ద్వారా స్నేహపూర్వకమైన వాతావరణం పెరుగుతుంది. గురుకుల్ 2025 ఒలింపిక్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. షాబాద్ లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపిన కవిత. రాజమౌళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని డిమాండ్. ఎర్రకోట పేలుడు కేసులో మరో 4 అరెస్ట్. శ్రీనగర్ లో నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. వికారాబాద్ జిల్లా కోర్టులో సంచలన తీర్పు. భార్య, 2 పిల్లలను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష. విద్యా సంస్థలో నిర్వహించే క్రీడల పోటీల ద్వారా విద్యార్థుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మోయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కేపల్లి వార్డు పరిధిలోని శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ పాఠశాలలో గురుకుల్ 2025 ఒలింపిక్స్ పేరిట వివిధ క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మంత్రి అన్నారు. విద్యతో పాటు ఆధ్యాత్మికత, సంస్కృతి, సాంప్రదాయాల విలువలతో కూడిన విద్యను ఇక్కడ నేర్చుకుంటారని తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా ఉండే విధంగా విద్యా సంస్థలో విద్యను బోధించడం మంచి పద్ధతి అని తెలిపారు. ఈ ఏడాదికి ఒకసారి విద్యా సంస్థలో క్రీడల పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయవచ్చన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. రాబోయే కాలంలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో తెలంగాణకు అధిక బంగారు పతకాలు వచ్చే విధంగా ఆ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. The message of Pujya Satji Swamiji is yet to get delivered. But I am here. I would like to first apologize to Swamiji for being late for the program, as I have been absolutely was busy on many programs, and this program and this day coincided with our birthday of our great leader Indira Gandhi ji. So we were just celebrating her birthday celebrations, and I'm here, and all the little kids of the Swaminarayan Gurukul, and this school has a great name among both states, our state of Telangana and as also the erstwhile Andhra Pradesh. Many people who are studying mostly are from these two parts of our country, and I think almost all states students study here. While I was watching the welcome song depicted the national integration, the spirit of nationalism that is more important. I have known this earlier. A very close relative of mine, a cousin of mine, studied in this school. 42% బీసీ రిజర్వేషన్స్ కల్పించాలని షాబాద్ మండల కేంద్రంలో గత 40 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో బీసీలకు మద్దతుగా కవిత పాల్గొని మద్దతు నిరసన తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నేను దీక్ష నిర్వహించినట్లు ఆమె తెలిపారు. బీసీలు ఇలాగే ఐక్యతగా ఉండాలని, తెలంగాణ ఉద్యమం లాగా ఉవ్వెత్తున ఎగసిపడితే కానీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు పార్లమెంట్లో బిల్లును పాస్ చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించే విధంగా ఉద్యమాన్ని నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 42% అని ఎందుకు అయ్యబెట్టింది? ఇప్పటి వరకు ఆ ప్రశ్నకు జవాబు లేదు. మేము ఉన్నది ఎంత? 42 కాదు కదా, బీసీలు ఉన్నది 42 కాదు కదా, 42 కన్నా ఎక్కువనే కదా. అసలు 42 అనే ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఇప్పటి వరకు జవాబు చెప్తలేదు. పోంతి మనందరం కూడా ఏమనుకున్నాం, ఏదో ఒకటి అసలు ఒక అడుగైతే వాడంతి 42 ఒప్పుకుందామని ఒప్పుకున్నాం. ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కడ వేరే కులాల వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళని ఓడిస్తాం, దానికోసం బీసీలు అందరం కూడా మనం నామినేషన్ లేద్దామన్నారు. మంచి ఆలోచన. కాకపోతే ఒక ఆడబిడ్డగా, ఒక ఇన్ని రోజులు ప్రజా ఉద్యమాలు చూసిన వ్యక్తిగా ఒకరిని ఓడిస్తామని చెప్పి మనం ఎప్పుడు పోటీ చేయాలి, మనం గెలవాలని పోటీ చేయాలి. ఆ ఐక్యత సాధించుకుంటే ఏమైతుందంటే, ఇప్పుడు ఒక్కరినే బీసీ నిలబెట్టాలి మనం, మళ్ళీ 10 మంది బీసీలో నామినేషన్ అయ్యేది, అవతల ఆటోమేటిక్ గెలుస్తుంది.
సో అది చేయండి, మనం గెలవాలి. మనం ఎవరు నిలబడితే, ఇప్పుడు రవణ నిలబడితే రవణ, ఇయ్యన నిలబడితే ఇయ్యన, అంతే ఒక్కరే ఉండాలి మన సైడ్. మనం గెలవాలని యుద్ధం చేస్తే డెఫినెట్ గా గెలుస్తాం. అవతలోడు ఓడిపోవాలని ఉద్యమం చేస్తే అది జర లేట్ గా గెలుస్తాం. కాబట్టి మీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా బ్యాలెటే రిజల్ట్, వేరే ఏం లేదు. కానీ మనం ఐక్యంగా ఒక క్యాండిడేట్ నిలబెడితే చాలా బలంగా పనిచేస్తాం. షాబాద్ నుండి నేనైతే ఇవాళ చాలా స్ఫూర్తివంతంగా వెనక్కి వెళ్తున్నాను. చాలా బాగుంది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా షాబాద్ లో ఉన్నటువంటి మా తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సహకారం అందిస్తారని కూడా. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని బషీర్బాగ్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి 5 రోజుల కస్టడీని అనుమతించారు. భారతీయ భాషల్లోని 21,000 సినిమాలను పైరసీ చేసి రవిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవులు కేంద్రంగా చేసుకుని 6 ఏళ్లుగా 66 మిర్రర్ వెబ్సైట్లలో పైరసీ సినిమాలు అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా 50 లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరస్తులు గేమింగ్, బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమి చెబుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటారని ఆయన గుర్తు చేశారు. ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వవద్దనే ముఖ్యమంత్రి కోరుకున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి పట్ల ఆస్తులను జప్తు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ అనుమతి ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమి చెబుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తుంటారని ఆయన గుర్తు చేశారు. ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వవద్దనే ముఖ్యమంత్రి కోరుకున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి పట్ల ఆస్తులను జప్తు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారండి అది? ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం, పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద పెడతారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు? ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేవులపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. దేవులపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ప్రభాస్తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు హిందూ దేవులపై నమ్మకం లేదని మాట్లాడడం సరికాదన్నారు. హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారణాసి సినిమా ప్రచారం కోసం ఇలా మాట్లాడారా లేక నిజంగానే నాస్తికులా అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాజమౌళి హిందూ దేవులను కీచపరచడం ఇది మొదటిసారి కాదని, గతంలో రాముడు, కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావయ్యి? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల
అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్లు రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమైతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 23న పీస్ 5K రన్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రన్ కు సంబంధించిన కరపత్రాన్ని శ్రీధర్ యాలాల, మోడల్ మీను సింగ్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచం మొత్తం శాంతి సామరస్యాలతో కొనసాగాలని ఈ రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23న నక్లెస్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా న్యాయమూర్తి విజయసేనారెడ్డి, GHMC కమిషనర్ ఆర్వి కర్నర్లు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. బతుకమ్మ కుంట నుంచి ప్రారంభమయ్యే రన్ పీపుల్స్ ప్లాజాకు చేరుకుని తిరిగి బతుకమ్మ కుంటకు చేరుకుంటుందని తెలిపారు. రన్ లో విజయం సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందిస్తామని తెలిపారు. సినీ దర్శకుడు SS రాజమౌళిపై యుగ తులసి పార్టీ అధ్యక్షులు, TDT పాలక మండలి బాధ్య సభ్యులు శ్రీ K శివకుమార్, న్యాయవాది వినోద్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో శ్రీ హనుమంతునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు SS రాజమౌళిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల రాజమౌళిపై హిందూ సంఘాలు ఫిర్యాదు చేస్తున్నాయి. కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు సౌదీ అరేబియా వరకు వెళ్లడం ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ సాఫియుల్లా వెనక్కి తగ్గారు. ప్రజలు, మృతుల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. పని ఒత్తిడి కారణంగానే తాను నోరు జారానని, ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదని వివరణ ఇచ్చారు. బాధిత కుటుంబాలు తనను క్షమించాలని ఆయన వేడుకున్నారు. కాలిపోయిన మృతదేహాలను చూసేందుకు సౌదీ అరేబియా వరకు వెళ్లడం ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉర్దూ అకాడమిక్ డైరెక్టర్ మహమ్మద్ సఫీయుల్లా వెనక్కి తగ్గారు. ప్రజలు, మృతుల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. పని ఒత్తిడి కారణంగానే తను నోరు జారానని, ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదని వివరణ ఇచ్చారు. బాధిత కుటుంబాలు తనను క్షమించాలని ఆయన వేడుకున్నారు. हालत है सड़क पे नॉर्मल हालत ये है कि भाई किसी की तकलीफ में जाना है, इतना शदीद हादसा है और हम जो है सबको दिली अफसोस है कि इतने सारे जो है जान और माल का नुकसान हुआ और अगर मेरी वजह से किसी को अगर जो है बुरा दिखाया तो मैं उसके लिए माफी। ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలులతో సంబంధం ఉన్న మరో 4 నిందితులను NIA పట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో వీరిని అరెస్ట్ చేసింది. దీంతో ఆ దాడితో సంబంధం ఉన్న మొత్తం అరెస్టులు 6కు చేరింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA ముమ్మరంగా దర్యాప్తులో భాగంగా జిల్లా సెషన్స్ జడ్జి పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన ఆర్డర్ల మేరకు 4 నిందితులను శ్రీనగర్లో అదుపులోకి తీసుకున్నారు. వారు జమ్మూ కాశ్మీర్లో పుల్వామాకు చెందిన డాక్టర్ మజుమ్మిల్ షకీల్ గనీ,
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన డాక్టర్ అదిల్ అహ్మద్ రాతర్, ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన డాక్టర్ షహీనా సాయూద్, ఇంకా జమ్మూ కాశ్మీర్లోని షోపియన్కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించారు. వీరందరూ ఢిల్లీ బ్లాస్ట్లో ముఖ్యమైన పాత్ర పోషించారని దర్యాప్తు ఏజెన్సీ తెలిపింది. నగరంలో తరచుగా భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు రోడ్డు ప్రమాణాలను పాటించకపోవడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మొయినాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అట్లే వచ్చి ఉద్దేశం ఫాస్ట్ కంట్రోల్ కాలే నాకు బండి అలా ఉన్నది. ఇంకో ఆయన వైట్ అని చెప్తున్నావు కదా, మాదే తప్పయ్యప్ప అని. మంచి ఉంది ఏమన్నా అప్పుడు మంచు ఏం లేదబ్బా, మంచి బ్రైట్ ఉంది, ఫాస్ట్ వస్తుంది చాలా స్వామి. మేము వాడికి మొత్తం రోడ్ దిగిపోయాము, ఆపోజిట్ సైడ్ వస్తుంటే ఉద్దేశం మొత్తం వచ్చింది హనుమాన్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2019 సంవత్సరంలో భార్య, 2 పిల్లలను చంపిన కేసులో ఈ రోజు వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. భార్య, 2 పిల్లలను చంపిన కేసులో భర్త గురు ప్రవీణ్ కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధించింది. 2019 సంవత్సరంలో గురు ప్రవీణ్ చాందిని ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చాందినికి ముందే పెళ్లి అయి ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న చాందిని అంతలోనే గురు ప్రవీణ్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఒక కూతురు జన్మించిన తర్వాత కొంతకాలం ఆమె వేరే వారితో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త గురు ప్రవీణ్ ఎలాగైనా హతమార్చాలని అనుకుని పథకం ప్రకారం భార్య చాందిని, పిల్లలు 2 నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడుతో తలపై బలంగా కొట్టి చంపాడు. ఘటనపై వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి 14 మంది సాక్షులతో పాటు హత్యకు గల ఆధారాలు కోర్టులో సమర్పించారు. కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్నందున, నేరం రుజువైనందున వికారాబాద్ జిల్లా కోర్టు నిందితుడు గురు ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. పెద్ద భవనాలతో నగరం అభివృద్ధి చెందుతుంది. ఫ్లైఓవర్లతో హైదరాబాద్ మహానగరం అద్భుతంగా వెలిగిపోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ మహానగరంలో ముఖ్య కూడలి అయిన ఓ ఫ్లైఓవర్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఏళ్లు గడిచినా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంపై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ రోజు మనము ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్లే దారిపై ఉన్నామండి. మరి ఈ రోడ్డు మీద ఇది ఓన్లీ మనకి రహదారి, వరంగల్ హైవే కూడా, అదే విధంగా యాదగిరిగుట్ట వెళ్లే ప్రధాన దారి కూడా. మరి ఇది మరి చూసుకున్నట్లయితే ఇక్కడ పిల్లర్స్ చూస్తున్నారు కదా మీరు నా వెనకాల. ఈ కార్యక్రమాలు, ఈ పిల్లర్స్ స్టార్ట్ చేసి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్రభుత్వం మారిందన్నమాట. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన ఈ పిల్లర్, ఈ ప్రాజెక్ట్ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ మరి ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క సంవత్సరం అన్నట్టుగా మెల్లగా నెమ్మదిగా చేస్తున్నారు. ఇక్కడ పనులు మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తున్నాయండి. వేస్తున్నాము కదా అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ పనులు చూస్తున్నట్లయితే మరి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి కూడా మరో ప్రభుత్వం మారినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాదు అన్నట్టుగా ఉంది. నగరంలోనే కీలకమైన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి అయితే నగరంలో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. కానీ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, అధికారులు, కాంట్రాక్టర్లు మారినా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి కావడం లేదు. 2026 దసరా నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఫ్లైఓవర్ పనులు ఆలస్యం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు వర్షపు నీటితో రహదారి బురదమయంగా మారుతుందంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన కూడలి కావడంతో ఉప్పల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మాకేం ఇబ్బంది లేవు. అది రోడ్ తోటి ఇంత దుమ్ వస్తుంది, చాలా చచ్చిపోతున్నాం మనం. అందరూ కస్టమర్ కూడా దెబ్బ కొడుతుంది. మొత్తం రోడ్లు మొత్తం దెబ్బ అంటే సాయంత్రం పూటితో ఇంత దుమ్ వస్తుంది. మొత్తం లారీ వచ్చి 3 సార్లు 10 సార్లు తుడిచినా కూడా ఆ కాసి, సర్ది అన్నీ మొత్తం ఈ ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే మాకు ఆ దుమ్ లోపల అవుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం ఆ దుమ్మి తింటున్నాం. మనం అన్నం తినకుండా కూడా ఆ దుమ్ తింటున్నాం. ఇట్లా మాకు ఇంత బాధ ఉన్నాయమ్మా. మనం ఇన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కరోజు ఎవరు ఆఫీసర్ వస్తా అంటే ఒక్కరోజు నీళ్ళు వేస్తారో మళ్ళీ 10 రోజు 20 రోజు అట్లా అసలు కనిపించలేవు. ఇంత దుమ్ వస్తుంది చూడండి మీరు, ఆ కెమెరా తోటి అటు చూసుకోండి. ఇంత దుమ్ వస్తుంది, మాకు ఇంత చచ్చిపోతున్నాం మనం. డస్ట్ తోటి జలుబు వస్తుంది, జలుబుతోటి జ్వరం వస్తుంది, మళ్ళీ మనం హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఈ అంతా వాళ్ళు అయితే భరించాలి ఇక్కడ వాళ్ళు, కానీ వేరే సైట్ వాళ్ళు అయితే ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ భరించరు. ఇక్కడ వాళ్ళకి ఇది భరించాలంటే ఇక అది వాళ్ళకు ఎట్లన్నా నాకైతే తెలియదు. ఎంత కనీసం మేము ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చా కూడా 1 సంవత్సరం వచ్చినట్టు అనిపిస్తుంది. మేము ఇక్కడ సంవత్సరం ఉన్నట్టు అవుతుంది. మరి ఇక మేము 5 నిమిషాలకే సంవత్సరం అంటే మరి వీళ్ళకి ఇక ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. ఇక ఎట్లుంటుంది చూడండి అంత అది. కనీసం ప్రజలు సమస్యలను గుర్తించి ఇప్పటికైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మాకు ఉన్నదంతా ఈ దుమ్ముతోటి ఒక రోజు కొడతారు నీళ్ళు, ఒక రోజు కొట్టిరంటే వారం రోజుల దాకా బంద్ పెడతారు. నీళ్ళు అయితే వాటర్ అయితే కొట్టరు. కొట్టేది ఉంటే మెయిన్ రోడ్డు మీద మబ్బుల 4 గంటలకు చూస్తే మెయిన్ రోడ్డు మీద నీళ్ళు ఉంటాయి కానీ దుమ్ము మీద నీళ్ళు ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ దుమ్ము మీద కొట్టరు, రోడ్డు మీద ఎందుకు కొడుతున్నారు అంటే కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మాకు ప్రాబ్లం అయితే మొత్తం అంతా దుమ్ముతోటే ప్రాబ్లం. మస్తు డస్ట్ మొత్తం పొద్దు సాయంత్రం పోయి ఇట్లా అంటే మొత్తం ముక్కులలో మొత్తం అంతా దుమ్మే వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ రోడ్ ఇస్తున్నారు. ఇప్పుడు మట్టుకైతే పర్వాలేదని అనిపిస్తుంది. ఎవరైతే ఇంతమందికి ఎవరైతే పట్టించుకున్నో లేరు. ఇప్పుడైతే ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకైతే వందనాలు చెప్తున్నాం మేడం. చాలా ఇబ్బంది దుమ్ముతో అయితే మరీ చారీ ఘోరం అయిపోతుంది. మరి మీది ఫుడ్ స్టాల్ కదా, మరి మీకు ఇక్కడ కస్టమర్స్ దెబ్బతినట్లేదా? దెబ్బతింటది మేడం, ఎట్లకెళ్ళి దెబ్బతింటది. ఇంత దుమ్ము పెట్టి ఎట్లా అది ఇది అని చెప్పని వాటర్ కొడతాం మేము. మాకు వాటర్ ఉంది, వాటర్ తీసుకొచ్చుకొని కొట్టుకుంటాం. ఏం చేస్తాం, తప్పదు కదా. బిజినెస్ అన్నప్పుడు నడిపే కదా, తప్పదు కదా. మేము పెట్టి కూడా ఒక 6 నెలలు అవుతుంది, అంతే ఎక్కువ కూడా కాలేదు మేము పెట్టి. ఈ దుమ్ముతో అయితే మాకైతే చాలా ఇబ్బంది ఉన్నది మేడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడల పోటీల ద్వారా స్నేహపూర్వకమైన వాతావరణం పెరుగుతుంది. గురుకుల్ 2025 ఒలింపిక్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. షాబాద్ లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపిన కవిత. రాజమౌళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని డిమాండ్. ఎర్రకోట పేలుడు కేసులో మరో 4 అరెస్ట్. శ్రీనగర్ లో నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. వికారాబాద్ జిల్లా కోర్టులో సంచలన తీర్పు. భార్య, 2 పిల్లలను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.